Hello friends, welcome back to exams tutorial. Previous environmental studies కంటెంట్ మెథడాలజీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ని 2024లో టెట్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ని వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. డైరెక్ట్గా ఆన్సర్నే రివీల్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఏరోసోల్ స్ప్రే కలిగి ఉండే కాలుష్య కారకాలు ఏవి? మీ యొక్క ఆన్సర్లని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 క్లోరోఫ్లోరోకార్బన్స్. ఏరోసోల్ స్ప్రేలు కలిగి ఉండే కాలుష్య కారకాలు క్లోరోఫ్లోరోకార్బన్స్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 పీడనం. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలం పీడనం. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెకనుకు 20 కంపనాలు చేసే ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం. సెకనుకు 20 కంపనాలు చేసే ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం 20 హెర్ట్జులు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్ల నేలలను తటస్థీకరించుటకు ఈ రసాయనాన్ని ఉపయోగించవచ్చు. ఆమ్లాన్ని క్షారాన్ని సమపాలలో కలిపినట్లయితే అవి తటస్థంగా మారిపోవడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కాల్షియం ఆక్సైడ్. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాలలో శ్వాసంగాలు. కీటకాలలో ఏవి శ్వాసంగాలుగా పనిచేస్తాయి? వాయునాళాలు కీటకాలలో శ్వాసంగాలుగా పనిచేస్తాయి. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన క్రమాన్ని గుర్తించండి. ఈ ప్రశ్న అనేది చాలాసార్లు చాలా సెట్లలో అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బార్ స్క్రీన్స్, దుమ్ము మరియు ఇసుకను తొలగించు ట్యాంకు, నీటిని శుభ్రం చేసే యంత్రం, వాయు ప్రసరణ యంత్రం. ఇవి సరైన క్రమం. మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన క్రమాన్ని చాలా సెట్లలో అడగడం జరిగింది. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రశ్న. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఘటం యొక్క ధన ధ్రువం నుంచి విద్యుత్ ప్రసరణ అనేది రుణ ధ్రువానికి ప్రవాహ దిశ అనేది ఉంటుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునే తాత్కాలిక మార్పు ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వాతావరణ అనుకూలత. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడి సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ ఏది? సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ జీర్ణ వ్యవస్థ. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారి ఎవరు? క్యాస్ట్ సర్టిఫికేట్. మండల స్థాయిలో క్యాస్ట్ సర్టిఫికేట్ను జారీ చేసే అధికారి తహసీల్దార్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను ఉపయోగించేవారు. భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను ఉపయోగించేవారు నృత్య కళాకారులు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, తల్లి తండ్రి పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని ఇలా పిలుస్తారు. తల్లి తండ్రి పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారు. దీన్నే వెస్టి కుటుంబం అని కూడా పిలుస్తారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రైత్వారీ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు. రైత్వారీ పద్ధతిని అభివృద్ధి పరిచింది థామస్ మన్రో. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాటలీపుత్రం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది. పాటలీపుత్రం అనేది మౌర్య సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది. కృష్ణానది ఉపనది కానిది శబరి. శబరి అనేది గోదావరి యొక్క ఉపనది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఇక్కడ కలదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కొల్లేరు సరస్సు. పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి. సాంబార్ సరస్సు అనేది రాజస్థాన్, చిలుక సరస్సు అనేది ఒరిస్సా రాష్ట్రంలో కలదు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్ల విద్య చట్టం చేయబడిన సంవత్సరం ఏది?
ఆంగ్ల విద్య చట్టం చేయబడిన సంవత్సరం 1835 సంవత్సరం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ రాజ్య స్థాపకుడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఆప్షన్ 3 ఈ రెండు ఏది పెట్టినా ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. యాజ్ ఏ టెక్స్ట్ బుక్ ప్రకారం ఆప్షన్ 1, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పురపాలక సంఘం ఏర్పాటు చేయుటకు అవసరమైన జనాభా ఎంత? పురపాలక సంఘం అనగా మున్సిపల్ కౌన్సిల్. మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి అవసరమైన జనాభా 40,000 నుంచి 3 లక్షల వరకు ఉంటే దాన్ని మున్సిపల్ కౌన్సిల్గా పరిగణిస్తారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బొర్రా గుహలు ఈ నది వల్ల ఏర్పడినవి. బొర్రా గుహలు అనేటివి గోస్తాని నది వల్ల ఏర్పడ్డవి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చేయండి లేదా చావండి ఈ ఉద్యమానికి సంబంధించింది. డూ ఆర్ డై స్లోగన్ వాజ్ రిలేటెడ్ టు దిస్ మూమెంట్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విటికల్చర్ అనే సాగు పద్ధతి ఈ పంటకు సంబంధించింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ద్రాక్ష. ద్రాక్ష సాగును విటికల్చర్ అంటారు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అష్టదిగ్గజ కవుల్లో లేనివారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఇచ్చిన ఆప్షన్స్లో అష్టదిగ్గజ కవులలో లేనివారు వినుకొండ వల్లభరాయ. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర ప్రధాన లక్ష్యాలు అని తెలిపిన వారు ఎవరు? శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి విజ్ఞాన శాస్త్ర ప్రధాన లక్ష్యాలని తెలిపింది జాన్ డూయి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మంచి లక్ష్యానికి ఈ లక్షణం ఉండకూడదు. మంచి లక్ష్యానికి సాధించడానికి సంక్లిష్టంగా ఉండడం అనే లక్షణం ఉండకూడదు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కుమ్మరి కుండలు ఎలా తయారు చేస్తాడో బోధించుటకు అత్యుత్తమ పద్ధతి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, క్షేత్ర పర్యటన. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పరం సంబంధం కలిగిన 3 అంశాలు ఏవి? బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పరం సంబంధం కలిగిన 3 అంశాలు లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని నిర్వచించింది ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, బిల్లార్డ్. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. ఇది 2024లో టెట్లో అడిగిన సైన్స్ సోషల్కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.